ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవగానే న్యూస్ సెంటర్ అని చూస్తే ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అండ్ మన హైదరాబాద్ విజయవాడ రోడ్ లో బస్సు కాలిపోయింది. బస్సులో 29 ప్యాసింజర్లు ఉన్నారు. 29 ప్యాసింజర్లు దిగిన వెంటనే బస్సు అనేది మొత్తంగా ఫైర్ అంటుకుంది. డ్రైవర్ అలర్ట్ గా ఉండడం వల్ల, డ్రైవర్ అప్రమత్తంగా ఉండడం వల్ల ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. 2025 మన ఇండియన్స్ అందరికీ ఒక వరస్ట్ ఇయర్. ఎందుకంటే పహల్గం అటాక్ అండ్ ఆ తర్వాత జూన్ లో జరిగిన ప్లేన్ క్రాష్, ఆ తర్వాత కర్నూల్ ఇన్సిడెంట్, ఆ తర్వాత తాండూరులో జరిగిన బస్ యాక్సిడెంట్, ఆ తర్వాత నిన్న జరిగిన ఢిల్లీలో కార్ బ్లాస్ట్, నిన్న హైదరాబాద్ విజయవాడ హైవేలో బస్సు కాలిపోవడం, అలా ప్రతి ఒక్క రోజు ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. అది కూడా అనుకోకుండా జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఇవన్నీ. ఏమైనా ఇన్సిడెంట్స్ మిస్ చేస్తుంటే కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఈ రిమైనింగ్ డేస్ 2025 లో 40 డేస్ మిగిలి ఉన్నాయి. ఈ 40 డేస్ కూడా కొంచెం జాగ్రత్త వహించండి. అండ్ ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందో మనం ఊహించలేం. అన్నీ కూడా ఊహించలేని ఇన్సిడెంట్. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ 2025. మనం ప్రతి ఒక్క రోజు కూడా అప్రమత్తంగానే ఉండాలి. ప్రతి ఒక్క రోజు కూడా జాగ్రత్తగానే ఉండాలి. అండ్ నేను మీ అందరికీ చెప్పాలనుకునేది ఏంటంటే లివ్ అప్ టు ద మూమెంట్. ప్రెసెంట్లో జీవించండి. అంత ఎక్కువ ఆలోచించండి. ఉన్న దాంట్లో సంతోషంగా ఉండండి.